శుక్ర సంబంధం లేకుండా మరి ప్రేమ వివాహాలు జరగవంటారా? ప్రేమ వివాహాలు జరగడం అనేటువంటిది ఇక్కడ వివాహం అనేటువంటిది చాలా కోణాల్లో చెప్పుకోవాలి మనం. అంటే పంచమాధిపతికి సప్తమాధిపతికి సంబంధం ఉన్నప్పుడు ఏమవుతుందంటే తాను ఇష్టపడిన అమ్మాయిని పెద్దవాళ్ళ సంబంధంతో పెద్దవాళ్ళు చేస్తే పెళ్లి చేసుకుంటారు. కానీ ఇక్కడ మనం ప్రేమ వ్యవహారం అనుకుంటున్నాం కదా, తప్పకుండా చూస్తే చాలా జాతకాలు పరిశీలిస్తే మనకి శుక్రుడు చంద్రుడితో కానీ సప్తమాధిపతితో కానీ పంచమాధిపతితో కానీ ఎక్కడ కలిసి ఉన్న ప్రేమ వివాహాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆ శుక్రుడు బలంగా ఉండాలి, అస్తంగతుడు కాకుండా ఉండాలి, శని సంబంధం లేకుండా ఉండాలి. ఓకే, కానీ ఏదన్నా మంచి పనులన్నిటికీ కూడా శుక్రుడు ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు అనిపిస్తుంది అమ్మా. ఇక్కడ గ్రహాలన్నిటికంటే శుక్రుడు మెయిన్ అనిపిస్తుంది. ఏమంటారు మీరు? అలా కాదు, అలా చూసుకోవడానికి కాదు. గురుగ్రహం కూడా మంచి చేస్తాడు, బుధుడు మంచి చేస్తాడు, చంద్రుడు మంచి చేస్తాడు, అంతేకాదు శని కూడా మంచి చేస్తాడు. ఓకే, అన్ని గ్రహాలకి మంచి చేసేటువంటి శక్తి ఉంది, అన్ని గ్రహాలకి చెడు చేసేటువంటి శక్తి ఉంది, అవి ఉండే స్థానాల్ని బట్టి. అయితే మరి ప్రేమించుకున్న వారికి పెళ్లి జరగకుండా ఉండడానికి జ్యోతిష్యపరమైన ఏమైనా కారణాలు ఉన్నాయంటారా? చాలా. ఓకే, ప్రేమ వేరు, పెళ్లి వేరు. ప్రేమ అనేటువంటిది మనస్సుకి, ఆ తర్వాత అంటే మనఃకారకుడైనటువంటి చంద్రుడితో, తర్వాత ఆలోచనా స్థానం పంచమ స్థానం అయినటువంటి పంచమాధిపతితో శుక్రుడికి సంబంధం ఏర్పడినప్పుడు ప్రేమ ఏర్పడుతుంది. దానికి సప్తమ సంబంధం ఉండటం, ఆ తర్వాత శుక్రుడు బలంగా ఉండటం, శనితో సంబంధం లేకుండా ఉంటే అది వివాహం దాకా వెడుతుంది. ఒకవేళ శని సంబంధం కలిగి భావంలో ఆ సప్తమాధిపతితో ఎలాంటి సంబంధం ఏర్పడకుండా ఉంటే ప్రేమతోనే అది ఆగిపోతుంది, పెళ్లి వరకు అది దారితీయదు. మరి ప్రేమ వివాహాలు విఫలం కావడానికి కారణాలు ఏమై ఉంటాయంటారు? విఫలం కావడానికి ఇదే కారణం. సప్తమాధిపతితో సంబంధం లేకపోవడం, శని దృష్టి కలిగి ఉండటం, చంద్రుడి మీద కానీ సప్తమాధిపతితో కానీ శుక్రుడితో కానీ శని సంబంధం కలిగి ఉన్నప్పుడు అక్కడ అవి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రేమ పెళ్లి దాకా కొనసాగదు. ఓకే, ఒక కాలర్ లైన్ లో ఉన్నారమ్మా, వసుంధర గారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. వసుంధర పేరు మీరు రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. చెప్పండి. జూలై 11th 1966. కాదండి, జూలై 11th 1956. 56 అండి. ఓకే, అలాగే సమయం వచ్చేసి సాయంత్రం 6 గంటల 5 నిమిషాలకు. 6 గంటల 5 నిమిషాలు సాయంత్రం సికింద్రాబాద్ లో పుట్టారు. అవునండి. అలాగే మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య ఇంట్లో కలతలు, అశాంతి, సఖ్యత లేకపోవడం అని చెప్పేసి రిజిస్టర్ చేసుకున్నారు. అవునండి, నేను మా సిస్టర్ నేమ్ లేదా చేశాను. చెప్పండి. చెప్పండి. ఓకే అండి, మేడం తో మాట్లాడని చెప్తారు. సమస్య ఏంటమ్మా? మా సిస్టర్ పేర్లోనండి. అది ఇంట్లో కొంచెము కలతలు, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ వస్తుంటాయి. ఎవరితో? భర్తతోనా? అవునండి, అంటే ఇప్పుడు ప్రతిదానికి ఆయన ఎస్ అంటే కాదంటే ఎస్ అని కొంచెం చిన్న చిన్న దానికి కూడా ఎప్పుడు కలతలుగా ఉండి మనశ్శాంతిగా ఉండకుండా అశాంతిగా ఉంటది ఇంట్లో కొంచెము. అంటే ఇప్పుడేనా, మొదటి నుంచి ఇంతే ఉందా వీళ్ళ కాపురం? మొదటి నుంచి ఆల్మోస్ట్. అంటే ఫస్ట్ జాబ్ చేసేవాళ్ళు, తర్వాత ఇప్పుడు మధ్యలో అంటే ఇప్పుడు ఈ మధ్య కొంచెం చికాకులు. ఇప్పుడు ఎందుకంటే ఆయనకి కొంచెం ఇప్పుడు చీటికి మాటికి కోపం వస్తుంది. 3-4 months లో రిటైర్మెంట్ ఉంది ఆయనకు కూడా. అంతే ఇంకా ఏదన్నా అవునంటే కాదనడం, కాదంటే అవునడము, చిన్న చిన్న దానికి మిస్అండర్స్టాండింగ్స్, కలతలుగా ఉంటది ఇంట్లో. ఏం లేదమ్మా, ఈవిడికి మొన్న నవంబర్ దాకా ఏలినాటి శని, అంటే 7.5 సంవత్సరాల నుంచి ఏలినాటి శని ఉంది. దానికి తోడు 12వ ఉన్నటువంటి రాహు మహర్దిశ ఇవిడికి 1999 నుంచి నడుస్తోంది. రాహు దుస్థానంలో శనితో కలిసి ఉన్నాడు. దానివలన కూడా ఈ ఇద్దరి మధ్యలో ఉండేటువంటి డిఫరెన్సెస్, అంటే మీకు చెప్పుకోకూడని అనేక ఇబ్బందులు వాళ్ళల్లో ఉన్నాయి. దానివల్లనే వాళ్ళకి మనస్పర్ధలు కూడా వస్తూ ఉన్నాయి. అయినా సరే వాళ్ళకి స్టార్ట్ అయిందండి ఇప్పుడు. ఏలినాటి శని అయిపోయిందమ్మా. అయిపోయిందా? స్టార్ట్ అయిందా? లేదు, అయిపోయింది. మొన్న నవంబర్కి అయిపోయింది. నవంబర్ 16వ తారీఖు ఏలినాటి శని అయిపోయింది. అయినా కూడా ఇంకా రాహు మహర్దిశ 2016 వరకు కూడా ఉంది. అందుకని ఈ సంబంధం, అంటే ఈ స్థానాల్లో ఈ గ్రహం రాహు ఉన్నంత వరకు, రాహు మహర్దిశ ఉన్నంత వరకు కూడా కొన్ని చికాకులు ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో అవి ఉన్నాయి. మీకు చెప్పుకోలేనటువంటి సమస్యలు కూడా వాళ్ళ మధ్యలో ఉన్నాయి. మరి పరిష్కారం ఏంటండి? ఏమన్నా చేయాలా? ఈవిడేమిటంటే దుర్గాదేవికి పూజ చేసుకోమనండి. రాహు సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఓకే, మరి విన్నారు కదండి. సో మేడం చెప్పిన పరిహారాన్ని కూడా చక్కగా చేయించండి, అంతా మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి.